హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. సకలాశోధములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినము నీ సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడం దేవా మీరు ఇచ్చిన కృపకానికి స్తోత్రాలు దేవా. ఏమిచ్చి నీ రుణమును మేము తీర్చగలము తండ్రి? ఏమిచ్చి ప్రభువా నిన్ను మహిమపరచగలం? అయ్యా నీ వందనాలు. మాకు ఆయుష్ ఇచ్చావు నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధికి తోడుకొని వచ్చి నిన్ను మహిమపరచడానికి ప్రభువా. ఈ రాత్రి ప్రార్థన గురించి నాయన కొన్ని విషయాలు మేము తెలుసుకునే కృపను మీరు దయచేసి కాపాడమని సహాయం చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చూద్దాం. విలాప వాక్యముల గ్రంథం, విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యములు, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. మరొకరు చదవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. పేజీ నెంబర్ చెప్పమ్మా. 682వ పేజీ. మనకు విలాపవాక్యాలు ఎప్పుడు చదవలేనట్టు ఉంది కదా. విలాపవాక్యములు 2వ అధ్యాయం 18వ వచనంలో హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టిరి అని ఉంటుంది. తీసారా అందరూ? దొరికిందా? చదవండి మరొకరు. 18వ వచనం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు, అందరు చెప్పండి, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. ఏమర్థమైంది అమ్మా? మొర్రపెట్టుదురు అదే అర్థమైందా? హృదయపూర్వకంగా. ఓకే, నిజంగా మొర్రపెట్టడం వేరు, హృదయపూర్వకంగా వేరు. ఓకే, ఇంకా 2వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ హృదయపూర్వకంగా మొర్ర పెట్టుదురు అనుందా? మొర్ర పెట్టారనుందా? పెట్టుదురు అంటే ఎప్పుడు తెలియదు, ఎప్పుడో తెలియదు మనకు, అంతే కదా. ఎప్పుడో తెలియదు కానీ మొర్ర పెడతారు. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే 11 విషయాలు కనిపిస్తాయి. ఈ 11 విషయాలు కూడా వీరు దేవునికి మొర్రపెట్టినట్టుగా ఎక్కడ కనపడదు. కానీ 18వ వచనం వచ్చేటప్పటికి దేవుడు ఒక నిరీక్షణతో కూడిన మాట అంటాడు. హృదయపూర్వకముగా యెహోవాకు నిజంగా మొరపెడతారంటారా మా? హృదయపూర్వకంగా మొరపెడతారా? ప్రార్థన చేసినప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? హృదయం, నీ హృదయం చెప్పిన దాన్ని బట్టి నువ్వు నడుస్తావు. ఈరోజు గుడికి వెళ్ళాలి, నీ హృదయం ప్రేరేపిస్తూ వస్తావు, లేకపోతే రాము. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, తెలుసు కదా మీకు హృదయం. ఇప్పుడు జాన్సన్ ఉన్నాడు, జాన్సన్ చాలా మంచి చూడండి అంటారు ముందు, వెనకాల జాన్సన్ అన్నారు అనుకోండి. అంటే మాట్లాడేది ఒకటి, హృదయంలో ఉన్నది బయటికి ఎప్పుడు వస్తుంది? మీరు అప్పుడప్పుడు ఇంటి పక్కన గొడవలు అవుతుంటాయి కదా, అప్పుడు అసలు విషయాలు వస్తున్నాయి బయటికి. ఎప్పుడు? పక్కింటిలో గొడవ ఆడుకుంటారు కదా, సరిహద్దులు కాదు, గొడవ ఆడుకున్నప్పుడు ఏదో సరిహద్దులో ఏదో గొడవ, తొక్కేసేసారనో తొక్కేయలేదనో డ్రైనేజ్ నీళ్ళు వచ్చేస్తున్నాయనో ఏదో గొడవ ఉంటుంది. అప్పుడు వస్తే అసలు భారతాలు ఏంటి?
నువ్వు అప్పుడు ఎలా చేసావే, నువ్వు అప్పుడు ఇది చేసినావురా, నువ్వు అప్పుడు ఎలాగున్నావురా అని ఎప్పుడు వస్తాయి? అసలు విషయాలు అప్పుడు చెప్తుంటాయి. హృదయంలో ఎప్పుడు వస్తున్నాయి అయ్యి? బైబిల్లో దీని గురించి చెప్తాను. వీళ్ళు ఎందుకు దేవుడు మొర్ర పెట్టుదురు అని అన్నాడంటే కొన్ని విషయాలు చూద్దాం. ఇందులో 1వ వచనం చదవండి, 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు కోపపడి, ఎవరు కోపపడ్డారు ఇక్కడ? అందరినీ చూడండి, ఎవరు కోపపడ్డారు? ప్రభు అంటే ఎవరు? దేవుడే. దేవుడు ఏమయ్యాడు? దేవుడు కోపపడిన సంగతులు చెప్తాను ఇప్పుడు నైట్. అంటే ఇది మీ ఇంట్రడక్షన్ చెప్పి అప్పుడు చెప్తాం. దేవుడు కోపపడిన సందర్భాలు 7 ఉన్నాయి. అదొక కోణం. రెండవ కోణం ఏంటంటే మనము దేవుడు కోపం పుట్టించిన విషయాలు 7 ఉన్నాయి. ఎన్ని మొత్తం అమ్మా? 7 ఇవి, 7 అవి, 14 చెప్తే తెల్లరిపోద్ది. కాబట్టి ఒక 7 ఇప్పుడు చెప్తాను, ఒక 7 ఆదివారం చెప్తాను. ఓకే, ఆదివారం మనం ఎలాగ దేవుడిని కోపం పుట్టిస్తున్నాం చెప్తాను. ఈరోజు దేవుడు ఇంత కోపంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కోపపడి ఏం చేశాడట? మేఘంతో కప్పేశాడు. కోపం వస్తుంది ఆయనకి. మీకు కోపం వస్తే ఏం చేస్తారు అమ్మా? తెపాలు ఇరిగిపోతాయి కోపం వస్తే. ఇందాక జఫన్యా శాస్త్రయ్య గారు వాక్యం వింటున్నాను టీవీలో. నేను వింటున్నప్పుడు అందులో మాట చెప్పాడు ఏంటంటే, రాత్రి 12:30కి ఫోన్ చేసాడట ఒకడు. 8 గంటలకి, అయ్యగారండి రెస్ట్ తీసుకుంటున్నారా అన్నాడట. ఎప్పుడు? రాత్రి 12:30 ఫోన్ చేసి, అయ్యగారండి మరి ఏం తీసుకుంటారు అప్పుడు? అంతే కదమ్మా, పడుకుంటే రెస్టే కదా. మళ్ళీ ఫోన్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారా అన్నాడట. అయిపోయింది. మరుసటి రోజు ఫోన్ చేశాడు, అయ్యగారండి ఏం చేస్తున్నారండి అన్నాడట. ఎవరిని? ఏమండి అయ్యగారు ఏం చేస్తున్నారు, ఇంటి దగ్గర ఏం చేస్తారు చెప్పాలా? టైంలో ఫోన్ చేస్తే కోపం వచ్చింది ఆయనకి. అంతేనా? ఇప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసి, ఏమండి అయ్యగారండి ప్రైజ్లాడండి, బాగున్నారండి, నేను మాట్లాడాలని ఖాళీ ఉందని అడగాలి. నేను ఎవరికైనా పాస్టర్ గారు ఫోన్ చేశాను అనుకోండి, ఫస్ట్ ప్రైజ్లాడండి అయ్యా నేను మాట్లాడడానికి వీలు ఉందంటే అప్పుడు మాట్లాడండి అని చెప్తారు అలా. లేదండి మళ్ళీ చేయండి అనుకోండి, ఖర్చు చేస్తాను. అయ్యగారికి ఫోన్ చేసి అర్ధరాత్రి గంటలో ఫోన్ చేసి, అయ్యగారు రెస్ట్ తీసుకుంటున్నారా అంటే కోపం రాదా? అప్పుడు అనిపించింది, ఒక దైవజనుడికి అర్ధరాత్రి గంటల డిస్టర్బ్ చేస్తేనే కోపం వస్తుంది కదా, దేవుణ్ణి డిస్టర్బ్ చేస్తే దేవుడికి ఎంత కోపం రావాలి? బైబిల్లో దేవుడికి ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట. ఎంత? నిమిషం మాత్రం ఉంటుందంట. బైబిల్లో అబ్రహాం అంటాడు, దేవుడు కోపపడని ఎడల నేను మాటలాడేదను అంటాడు. ఎవరు కోపపడని ఎడల? దేవుడు కోపపడని ఎడల మాట్లాడుదును అంటాడు. అంటే దేవుడు కోపపడతాడు అనే సంగతి ఎవరికి తెలుసు? మనకు ఎప్పుడైనా దేవుడు కోపపడతాడు, ఈ పని చేస్తే ఇలా ఉండకపోతే దేవుడు కోపపడతాడని ఎప్పుడైనా ఉంటుందా బయటికి? మనిషికి భయం ఉంటుందా అమ్మా? ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఎందుకు? ఎప్పుడు భయం వేస్తుంది? అవతలలో కోపంగా. దేవుడు కూడా కొన్ని కోపపడిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఒక మాట చెప్తాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో, నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పాడు. దేవునికి కోపం రేపకూడదంట మనం. ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన ఎవరి కోపం రావద్దు? పై వచ్చిన చదవమ్మా 21. 23వ అధ్యాయం 20 వచ్చినమ్మా చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను
కాపాడి స్థిరపరిచిన ఇక్కడ ఎవరండి? ఒక దూత అన్నాడు. అందులో చూడండి, దూత అంటే యెహోవా దూత అని ఉంది అక్కడ, అంతేనా? కింద ఇందా చదివారు, ఏం చదివారు? ఆయన అన్నాడు. దూత అంటే అది అనాలి, అంతేనా? ఇప్పుడు ఆడవాళ్ళని సంపాదించిన ఎలా సంపాదిస్తారు? ఆమె, అది అని సంపాదిస్తారు. కానీ ఇక్కడ దూత అన్నారు. 21 వచనం. ఎవరి సన్నిధిని? దూత అంటే యెహోవా దూత, యేసు ప్రభు. ఓకే, ఆయన సన్నిధిని ఎలా ఉండాలండి? ఆయన సన్నిధిలో జాగ్రత్తగా లేకపోతే ఆయన కోపం వచ్చేది. కొంతమంది చూడండి, గుడికి వచ్చి ఇష్టానుసారంగా ఉంటారు. ఓ పాస్టర్ గారు దుబాయ్ దేశం వెళ్ళారు వాక్యం చెప్పడానికి. ఇటు సైడ్ ఆడవాళ్ళు కూర్చున్నారు, ఇటు సైడ్ మగవాళ్ళు కూర్చున్నారు. ఈ ఆడవాళ్ళు వాళ్ళ మీదకి రాళ్ళు ఇస్తున్నారంటే వీళ్ళ మీద రాళ్ళు ఇస్తున్నారంటే వాక్యం చెప్పేటప్పుడు ఈయన అన్నాడు, అమ్మ రాళ్ళు ఇస్తున్నారేటమ్మా, తప్పు కదా అన్నాడట. మీరు వాక్యం చెప్పండి గారు, కాన్కట్ కట్టుకోండి అన్నాడంత కిందన ఒకడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు అలాగే ఉంటారు, కానీ నేను మాత్రం ఏం చేయాలి? ఆ వాక్యం ఫలించలేనాడు ఉపయోగం ఏముంది? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. యెహోవా సన్నిధి, యెహోవా మందిరమునకి వెళ్ళిన జనులు నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషించాను, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు. ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలండి? ఆయన మాట అంటే వాక్యం, దైవజనుడు చెప్పే ప్రతి మాట వాక్యం వినాలి. దైవజనుడు చెప్పిన మాట దేవుని మాట వినవలను. ఇదేంటి మన పాయింట్. ఏం రేపకూడదు? ఎవరికి చెప్పండి? యేసయ్యకు దేవునికి కోపం రాకూడదు. కానీ మనం ఏం చేస్తాం? మన అతిక్రమాలను బట్టి, మన పాపాలను బట్టి దేవునికి ఎప్పుడు కోపం రేపుచూనే ఉంటాం. ఈరోజు చాలామంది గుడి మానేశారు శుక్రవారం అని. ఖాళీగానే ఉన్నారు, బిజీగా, పెద్ద బిజీగా ఏం లేరు. స్కూల్కి వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తారు? కోపం వచ్చేది కదా తల్లిదండ్రులకి. మరి వాళ్ళు గుడికి రాకుండా ఏడు తినప్పుడు దేవుడు కోపం రాదా? దేవుడి కార్యాలు ఎలా చేస్తాడు? ఆయన కోపము రేపవద్దు. దేవుడు కోపడిన సందర్భాలు త్వరగా నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం. కావున ఊరకుండము, నా కోపము వారి మీద మండును. సరే చదువుదాం, ఇది చదువుదాం. వద్దాం అక్కడ 4:14 చదవండి. అది వద్దాం, అక్కడికి వద్దాం. 4:14 ఫస్ట్, 4:14 వద్దాం. అది చదువుదాం. అది రెండోది. ఆయన ఎవరి మీద కోపపడ్డారు? అందరు చెప్పండి. ఆయన మోషే మీద కోపడ్డాడు. చూడండి, దేవుడు కోపం ఉంటుంది. దేవుడు కోపం ఉందా అమ్మా? మనం కరుణామయుడు సినిమా చూసాం, దయామయుడు సినిమా చూసాం. చూసారు చూడలేదా? దేవుడు కరుణామయుడు, ఎప్పుడు కరుణామయుడు కాదండి ఆయన. ఆయనలో ఇంకో కోణం ఉంది. కరుణ ఉంది, కోపము రెండు ఉన్నాయి. కరుణ, దయ, జాలి అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఏమున్నాయి? కోపం ఉన్నాయి. ఆయన కోపపడి లేడా? చూడండి, ఎందుకు మోషే మీద దేవుడు కోపడ్డాడు ఇక్కడ? ఒక్క నిమిషం అందరూ నా వైపు చూడండి. అందరు ఇక్కడ ఉన్నారా? సబ్జెక్ట్ అర్థమవుతుందా అమ్మా? మీరు అర్థమవుతుందంటే చెప్తాను, లేదంటే మధ్యలో ముగించేద్దాం. అర్థమవుతుందా? నా పాయింట్ ఏంటంటే, మోషే మీద దేవుడు ఎందుకు కోపడ్డాడు? 12 వచనం చదవండి. దేవుడు ఏమని? నేను నీకు
నేను నీకు తోడై ఉండి ఒక మాట గుంజాలి సార్. దేవుడు ఏమన్నాడు? మోషే నేను నీకు తోడై ఉంటాను, నువ్వేం పలకాలో నీతో పలికిస్తానన్నప్పుడు బాధ ఏంటి అంటాడు. ప్రభువా నేను వెళ్ళలేను, నేను చేయలేని కార్యం నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, కోపపడిపోయాడు. ఎప్పుడు? అమ్మా వెళ్ళలేను. దేవుని పని మీకు చెప్తానండి, దేవుని పని చేసేటప్పుడు ఎప్పుడు అశ్రద్ధగా చేయకూడదు. దేవుడు పని అంటే అది ఎంత కష్టమైనా వంకలు చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు ఏమన్నా నేను నీకు తోడై ఉండి నువ్వు ఏం పలకలేదు చెప్తా, నువ్వు వెళ్ళానంటే అందుకు అతడు ప్రభువా చూడండి ఏమంటున్నాడు, పంపదలసిన వారినే. దేవుడు ఎవరిని పంపాలనుకుంటున్నాడు? మరి ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఎవరన్నా పంపించు ప్రభా, పంపదలిచిన వాళ్ళే పంపు ప్రభా అంటే దేవుడికి ఏం చెప్తున్నాడు? ఎవరికి సలహా? ఒకసారి ఒక ట్రైన్లో నేను కూర్చున్నాను. ఒక ఆవిడ నేను పాస్టర్ గారు అని తెలీదు, నా రింగ్ టోను పాట వస్తుంది కదా, తల్లి ప్రేమ కానీ పాట వచ్చింది. మీరు యేసుప్రభువు నమ్ముకున్నారా? నమ్ముకున్నాను. మీకు వాక్యం తెలుసా అంది. అమ్మ ఏదో తెలుసమ్మా, అంతా తెలియదు అన్న. నేర్చుకోవాలండి, మా గుడికి రండి అంది. ఎక్కడికి? వాళ్ళు చర్చికి రమ్మని. మీరు ఏమి నేర్చుకున్నారమ్మా అని అడిగాను. మా చాలా నేర్చుకున్నానండి అన్నాడు. ఓహో, ఒక క్వశ్చన్ అడిగి దానికి సమాధానం చెప్పండి అన్నాను. యోనా తర్షీషు బారిపడి ఎందుకు బారిపడి చెప్పండి అన్నాను. సండే స్కూల్ ప్రశ్న అది, అంతేనా? ఇవిడికి తెలియదు అది. మొన్న ఎస్కోట్ వెళ్ళానమ్మా, పాస్టర్స్ ఒక 40-50 మంది పాస్టర్స్ ఉంటారు అక్కడ. పాస్టర్ గారు తెలుస్తుందో తెలియదు చెప్పండి మీరు? ఎవడికి తెలియదు అక్కడ. తర్షీషు ఎందుకు పారిపోయాడంటే నా పక్కన కూర్చున్నాడు ఒక ఆయన ఇదేది సఫేర్ వేసుకున్నాడు, భయపడి వెళ్ళలేదండి అన్నాడు. ఏంటంటే ఓరో అన్ని సంవత్సరాలు బట్టి సేవ చేసాడు, 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదవకపోతే ఇంటికల్లా. ఇంకొక అతను వాళ్ళ దుర్మార్గులు అండి అని ఇంకొక ఆవిడ చెప్తాను, పాస్టమ్మ గారు. ఓహో, అన్నీ చెప్పనిచ్చాను, అన్నీ తప్పే. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు? ఎందుకు వెళ్ళలేదు? నేను ఇంత కష్టపడి చెప్పిన దేవుడు నాశనం చేయడానికి మనసు మార్చుకుంటాడు దేవుడని దేవుడి మీద కోపమించి వెళ్ళలేదు. నేను నా దేశమందుండి గిట్ట అనుకుంటుని నువ్వు కరుణామయుడు ప్రేమామయుడివి ఇంత దేవుడు అని చెప్పి తర్షీషు పారిపోతున్నాడు. అది చదవలేదు ఎవడో అనేటప్పటికీ మరి నేను చూసి మా అయ్యగారికి ఫోన్ చేసి ఏం చేస్తానా, మరి ముందేముంది, నీకు వచ్చా బైబిల్ వచ్చా అంది. కొన్నిసార్లు కొన్ని ఎక్స్ట్రాలు చేయకూడదు. మోషే దేవుని దగ్గర ఎక్స్ట్రాలు చేస్తున్నాడు ఇక్కడ. ప్రభువా నువ్వు పంపదలిచిన వారినే పంపు. అప్పుడు కోపం వచ్చింది దేవుడికి. నేనేమో నిన్ను పంపించాలనుకుంటున్నాను, నేనేమో నిన్ను దీవించాలనుకుంటున్నాను, నేనేమో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, కానీ మోషే ఏమంటాడు? ప్రభా వద్దు ప్రభా. దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని చూస్తుంటాడు, కానీ ఏం చేస్తాం మనం? ప్రభా నాకు వద్దు ప్రభా, నాకు వద్దు ప్రభా. ఆశీర్వాదం అనేది దేవుడి దీవెన అనేది పక్కలకి వెళ్ళకూడదు, నీ దగ్గరికి రావాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు తోడై ఉండి బోధిస్తాను అంటే ఆ మాట వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నీ అన్నయ్య అయినా అహరోను ఉన్నాడు కదా, అహరోను లేడా? నీకు నత్తి ఉండొచ్చు. ఎవరికి? మోషేకి నత్తి. ఇప్పుడు అహరోని ట్రాన్స్లేషన్కి ఇచ్చాడు. నేను అనుకుంటాను నత్తోడికి ట్రాన్స్లేషన్ అవసరమా అమ్మా? అంటే ఎంత భయంకరమైన నత్తో ఒకసారి ఆలోచించండి. కొంతమందికి నత్తి ఉంటుంది కదా, కొంతమందికి కొన్ని తిరగవు. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చాడు మా ఇంటికి. నోవాహు అని పలకాలి, నత్తి నువ్వే అంటున్నాడు. ఏంటి నువ్వే? నోవాహుని పలకడం రాక నత్తి మరి ఏం చేస్తాడు?
నాకు అర్థమైంది, కుక్క అరుతుంది, ఏ అర్థం తెలిసింది కాదు నాకు. నవ్వు అందరూ. ఏముంది ఆయనకి? నత్తి. కొంతమందికి దగ్గర లాదిరితే తప్ప తిరగదు, భయంకరమైన భాష వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఎవరు? ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు ట్రాన్స్లేషన్ కాదు. నేను నీకు తోడై ఉంటానంటే నీకేంటి బాధ? ప్రభా నువ్వు పంపించవలసిన వారమే అన్నప్పుడు దేవుడు కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకు కోపడ్డాడు దేవుడు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆస్వాదిస్తాను అన్నప్పుడు ఎందుకు బాధ? దేవుడు కోపపడిన సందర్భం ఇది. రెండవ చూద్దాం. నిర్గమకాండం 32 10. నిర్గమకాండం 32:10. కావున ఊరకుండము ఎవరి మీద పండుతుంది? మొదట మోషే మీద కోపం పడ్డాడు, అయిపోయింది. రెండవది ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద నా కోపము మండును అని చెప్పండి. అప్పుడప్పుడు మనం అంటాం నా కోపం మండాలా అంటారంట. నా కోపం మండితే మాడి ముసైపోతారంతే అంటారు. దేవుడు కోపం అట మండుతుంది. ఇక్కడ ఎందుకు మండుతుంది? దేవుడు ఎందుకు కోపపడ్డాడు? 5వ వచనం. చూసి బలిపీఠం కట్టాడు. చూడండి, ఈ అహరోన్ ఏం చేస్తున్నాడంటే, మోషే పైన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇతను ఏం చేశాడు? కింద ఒక దూడని చేసి బలిపీఠం కట్టాడంట. ఏం కట్టాడు? దేవుడికి బలిపీఠం కాదు, ఇది పండగ బలిపీఠం. ఏ బలిపీఠం? పండగ బలిపీఠం కట్టి ఒక దూడను పోసి. 4వ వచనం. తీసుకొని పోగులతో చూడండి రూపాన్ని చేసేసాడు. రూపం ఎలా వస్తుంది? ఒక రూపం చేయాలంటే నీకు దగ్గర ఆల్రెడీ దాని యొక్క ప్రింట్ ఉండాలి. పోతే అన్నీ వచ్చేస్తుందా? దూడ ఎలా వస్తుంది? రాదు. ఆ ఫ్రేమ్ ఉండాలి. నాకు తెలిసి ఆహారం వెనకాల పట్టుకుని తిరుగుతున్నాడు. అది ఏంటది? దూడ పోత. వాళ్ళు చెప్పగానే ఏం చేశాడు? చేసాడు. 8వ వచనం. ఏం చేశారండి? త్రోవ నుండి కొంతమంది చూడండి అప్పుడే యేసుప్రభువుని నమ్ముకుంటారు, అప్పుడే ఒకరికి వెళ్ళిపోతారు. మొన్న మా పాప నేను ఒక దగ్గరికి వెళ్ళాం. ఆవిడ అంటది, అయ్యగారండి కొత్త ఆయనండి. ఏంటట? కొత్త ఆయనంట. నేనేమని ప్రార్థన చేయాలి? అప్పుడు పాతోడు పారిపోయాడు, కొత్తోడు మళ్ళీ వచ్చేసాడంట. జీవితాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు కొంతమంది వెంటనే తప్పిపోతారు. పాపం వారి వెనకాల ఉంటుంది కాబట్టి త్రోవ తప్పిపోతే దేవుడికి ఏమొచ్చింది? ఇక్కడ వారు త్రోవ తప్పిపోయి దూడను ఆరాధన చేస్తుండే విధానాన్ని బట్టి దేవుడు ఏమొచ్చింది? అలాగే దేవుడు కోపం వచ్చింది. దేవుని కోపం పుట్టించాడు. ఒకటి మోషే పుట్టించాడు, రెండవది ఇశ్రాయేలు. సంఖ్యాకాండం 11 1వ వచనం. జనులు గూర్చి సణుగుచుండగా వినబడెను. వినినప్పుడు ఏం చేసింది? వీళ్ళు సణుగు ఎలా ఉంది? ఆయాసమును గుర్చి సణుగుచ్చు అన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా శనిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. సణుగుడు అంటే ఏంటి చెప్తున్నాను. దేవుడు 100 అద్భుతాలు చేసి ఒకటి ఏదైనా సరే మైనస్గా చేస్తే వెంటనే సణుగుడు పుట్టేస్తారు. దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం కాపాడాడండి? దేవుడు ఏం మేలు చేశాడండి? మరి 100 చేశారు కదా, ఈ 100ని ఎందుకు గుర్తించుకోరు? నిజంగా దేవుడు ఉంటే కాపాడాలి కదండి. సణుగుడు. ఈ సణుగుడు విన్నప్పుడు దేవుడికి ఏమైంది? కోపం వస్తుంది. 11:33 11:33 వచనం. ఇంకా
పండ్ల సందులలో ఉండగానే ఎక్కడుంది వీళ్ళ మాంసం? పండ్లలోనే ఉంది. ఇంకా నవ్వులుతున్నారు. మనకు పళ్ళు ఉంటాయి కదండి. పళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? తిన్నది నవలడానికి. మనం అలా మింగెత్తే లోపలికి వెళ్ళిపోతే అరగదు. తెలుసా మీకు? గ్రైండింగ్ మిషన్ ఎక్కడుంది మీకు? అది నాలుగు పళ్ళని ఊడిపోయినాయి అనుకోండి, మాంసం ఒక నోట్లో పెట్టుకుంటే వెళ్తుందా? ఈ చిగుళ్ళు వాసిపోతుంటాయి. అప్పుడు ఏం తినాలి? అట్టుపళ్ళు, బొబ్బతికాయలు, మామిడి పళ్ళు తినాలి. ఇంకా గడ్డిది కొరకాలంటే జాంకాయలు తినాలనుకోండి, నాలుగు పరిస్థితి ఏడప్పుడు తినలేం. ఒకసారి ఒక ఆయన పాస్టర్ గారు కోటాలకు వచ్చాడు. ఆయనకి పళ్ళు ఏం లేవు, బోసి పళ్ళు అంతా బోసినవ్వే, ఇంకా ఇంకేం లేదు. ఆయన అన్నాడు, అయ్యగారు తమరు మరి బోసి పళ్ళు కదండి, ఏం తింటారని అడిగితే నేను ఏమి తిన్నాను. మరి ఎలాగండి అన్నాడు. ఎప్పుడు జావా? ఏ జావా? ఏమో ఎప్పుడు జావా అయితే అంతే, ఫినిష్, సింపుల్. పళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? బాగా నవ్వులు తినడానికి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ పళ్ళల్లో ఉన్నప్పుడే, వాళ్ళ నమ్మకాలు పోయినప్పుడే దేవుడు కోపం ఏమైంది? ఇశ్రాయేలు ఎంత గొప్పలండి! అప్పుడే మాంసం అడుగుతున్నారు, అప్పుడే నీళ్ళు అడుగుతున్నారు, అప్పుడే మన్నా అడుగుతున్నారు. వాళ్ళకి ఏం కావాల్స్తుంది? నా బాహు ఏమైనా తక్కువైందా అని చాలాసార్లు దేవుడు మాట్లాడాడు. ఇలా సనుగేంటంటే మాంసం కోసం. దేనికోసం? కిస్మిస్కి కానీ మనకి గుండెకాయ పడలేదు అనుకోండి, కాలు పడింది అనుకోండి. ఒక ఆవిడికి ఒక పాస్టర్ గారు, ఆయన ఎప్పుడు ఎవరింటి, ఆయన కేరళ, ఆయన చనిపోయాడు ఈ మధ్య, వీడి జార్జి గారు అని. ఆయన అనేవాడు, నేను ఎక్కడికి వెళ్ళినా కోడి జిత్తు ఉంటుంది కదండి ఇక్కడ, అదే పడుతుందండి. మరి ఆయన మరి దేవుడు అలా రాసేమో తెలియదు. కానీ ఒకరోజు మీటింగ్కి వెళ్తే ఎవరో వాళ్ళు చికెన్ ఎడితే నాకు అదే పడుతుంది, నీకు చూపిస్తాను రోజు చూడు అన్నాడు. అలాగే సార్, నేను మీరు భోంచేసి అలా చూస్తాను సార్ అన్నాడు. అన్నీ కలుగుతున్నాయి. ఒరే వచ్చేసిందిరా, ఏంటది? కోడి జిత్తు. అలా తీసుకురా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, దేవుడు మీకు ఇదే పెట్టాలనుకున్నాడేమో అయ్యగారు అన్నాను. ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని దేవుడు అనుకోని రీతిగా దేవుడు ఇస్తాడు. వీళ్ళ పళ్ళ సందులలో ఉండగానే దేవుడు నమ్మల. అంటే ఒక పక్కన తినేస్తున్నారు, దేవుడు నమ్మట్లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే కోప్పడ్డాడు. దేవుని కోపం ఎందుకు వస్తుంది? సణుగుడు, మాకు అది లేదు, ఇది లేదు. మనం ఎప్పుడైనా సరే దేవుడు ఉన్న దాన్ని బట్టి సంతోషించు, దేవుడు దాని వెనకాల ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తాడు. వెళ్ళుచుండగా ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడండి, బిలాము ప్రవక్త. ఎవరండి? మొట్టమొదట మోషే మీద కోపం రగులుకుంది, రెండవది ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకుంది, మూడవది సణుగునప్పుడు దేవుడు కోపం రగులు, నాలుగవది బిలాము మీద దేవుని కోపం రగులుకుంది. దేవుడు కనిపించి ఏం చెప్తాడంటే 12వ వచనం చదవండి. అందుకు దేవుడు, చూడండి, దేవుడు ఏమన్నా నువ్వు వారితో వెళ్ళకూడదు, వాళ్ళని శపించకూడదు అన్నాడు కదా. అందరూ చూడండి, దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వారితో. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఈ పాస్టర్ గారు, బిలాము అనే పాస్టర్ గారు అనుకున్నాం, ఏం చేయాలి? 18వ వచనం. అందుకు బిలాము చూడండి, ఇక్కడ ఏమన్నాడండి? ఇంటెడు బంగారం అటండి. ఎంత? అంతనా? చూడండి, మీ ఇల్లు ఎంత ఉంది అంత బంగారం ఇస్తానన్నారు అనుకోండి, మీరు విశ్వాసాలు ఉంటారా పోతారా?
ఇంటెడు బంగారం, కానీ అంత ఇచ్చినా నేను మీరలేను అని అన్నాడా లేదా? ముందేం చెప్పాడు దేవుడు? వెళ్ళొద్దు అన్నాడు. బాలాకుతో రాజుతో ఏమంటాడు? నేను మీరను అన్నాడు. బాగుంది. 19 వచ్చినప్పటికి వచ్చేటప్పటికి ఏమంటాడు చూడండి. కాబట్టి దయచేసి ఇక్కడే ముందు ఏమన్నాడు? వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడు కదా. వెళ్ళొద్దని చెప్పినప్పుడు నేను మీతో మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. కానీ ఏమన్నాడు? ఈ రాత్రి మీరు ఎక్కడ ఉండండి, మనం ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. ఏ ప్రేయరు? అందరం కలిసి ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. ఏమని ప్రేయర్ చేయాలి? ఏమని దేవుడు చెప్పండి. ముందేం చెప్పాడు దేవుడు? వెళ్ళొద్దు, శపించొద్దు అన్నాడు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు? మీరు ఇక్కడ ఉండండి. దేని మీద ఆశ? ఇంతేడు బంగారం అండి, తక్కువేటి? వెండి బంగారాలు వచ్చేస్తాయి ఇప్పుడు. దేవుడి రాత్రి ఏమి చెప్పునో ఇప్పుడు దేవుడు చెప్పేసాడు, నేను వెళ్ళకో ఏం చేయకని. మళ్ళీ ఏమన్నాడు? ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. దేవుడు రాత్రి ఏమని చెప్తే ఉదయాన్నే నేను ఏం చేస్తాను? మీతో కలిసి వచ్చేస్తాను. దేవుడు వెళ్ళొద్దని వెళ్ళిపోతుంటే గాడిద ఎక్కేశాడు. దేవుడు గాడిద కడ్డంగా దూత వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిలాము ఎంత వాడంటే వెర్రివాడట, వెర్రి ప్రవక్త అంటాడు. డబ్బు కోసం ఆశపడిన బిలాము వంటి వాడు. ఆ బిలామును బట్టి దేవుడు ఏం చేశాడు? కోప్పడ్డాడు. సేవ అంటే డబ్బు కాదు. సేవ అంటే ఏం కాదు? చెప్పండి. సేవ అంటే డబ్బు కాదు. డబ్బుతో సేవ చేయలేమండి. అన్ని డబ్బు ఉంటే చేసేద్దాం అనుకోవచ్చు. బ్రతకడానికి డబ్బు కావాలి. డబ్బే సేవ కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే అపొస్తలుల కార్యముల్లో తీయదులేండి, నేను చెప్పేస్తాను. అపొస్తలుల కార్యముల్లో వారు చరస్థిరాస్తులు సమానముగా ఉంచిలే అని ఉంటుంది. ఎలా ఉంచారట? సేవకుడు ఎప్పుడూ కూడా తన ఆస్తిని సమానంగా ఉంచుకోవాలి తప్ప ఎక్కువ పెంచుకోవడానికి చూడకూడదు. ఫోన్పేలు పెట్టి, లేదా మీరు ఇంత ఇవ్వండి, నేను బర్త్డే చేసుకుంటున్నాను, ఏం చేసుకుంటున్నాను? స్టేడియంలో బర్త్డే చేసుకుంటున్నాను, దానికి 2 లక్షలు ఖర్చు అవుతాయి, నేను సూట్ వేసుకుని వస్తాను, మధ్యలో ఆపోవాక నడుస్తాను, అక్కడేమో వీడియో తీస్తాడు, ఇక్కడేమో క్రేన్ ఎడతాడు, మీరు అందరూ ఏమి ఇవ్వాలి? ఇక్కడ పాస్టర్ గారు బర్త్డే చేసుకుంటే మళ్ళీ ఆ బర్త్డేకి ముఖ్యమంత్రి వస్తాడు. ఎవరు? ముఖ్యమంత్రి గారు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? ముఖ్యమంత్రి వచ్చి ఒక కేక్ మీద ఈ నోట్లో పెడతారు. ఆ కేక్ మొక్క తీసి ఈయన ఆయన నోట్లో, దానికి కోట్ల రూపాయలు ఖర్చు. అవసరమా అండి? ఆ స్టేడియంలో అంత పెద్ద మీటింగ్ పెట్టడం అవసరమా? నిన్న మా పాప, నేను మా అన్నయ్య గారి పాపది నిశ్చితార్థం చాలా సింపుల్, ఆడంబరాలు ఏం లేవు. ఏం తెచ్చారు? పెట్టండి, అక్కడ అంత ఫినిష్ అయిపోయింది, ఏం లేదు అక్కడ. చాలా సింపుల్. పెళ్ళి కూడా సింపుల్ అంటే ఏంటి తెలుసా మీకు? నో పూల దండల్స్, నో తాలిబొట్స్. తాలిబొట్టు లేదు, మరేంటి? బైబిల్ ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు అక్కడ. బైబిల్ అంతే, గంటకు మించి లేదు అక్కడ. అన్య ఆచారములను మీరు అభ్యసించవద్దు. బిలాము ఆశపడిపోయి డబ్బుకి. ఈరోజు సేవకులు చాలామంది డబ్బుకి ఆశపడిపోయి, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, కొంతమంది సేవకులు దేవుని వాడుకుంటున్నారు. ఎవరిని? సేవకులు దేవుని వాడుకుంటున్నారు. దేవుడు వాడుకున్న సేవకులు కొంతమంది. దేవుడు అందరినీ వాడుకోడు. నేను ఈ మధ్య తిమోతి గారితో ఒక మాట చెప్పాను. ఏంటి తెలుసా? నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, దేవుడు నన్ను బతికిస్తాడు. దేవుడు ఇస్తే సేవ చేస్తాను, ఇవ్వకపోతే అంతే. ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత. ఇచ్చినప్పుడు దేవుని సేవ చేసాం, మేమేం కొనుక్కోలేదు. నేను చెప్పాను, మీరు ఇచ్చిన డబ్బులు దేవుని సేవకి ఇచ్చాం. నాకంటే ఒక కారు ఉందా, నాకంటే ఒక బైక్ ఉందా,
ఆయన పేరు చెప్పి ఏదైనా కొన్నానా? ఏం కొనలేదు. ఆయన అన్నాడు, దాంట్లో యథార్థం కొన్నావు, నో ప్రాబ్లం, నాకు తెలుసు అన్నాడు. అప్పుడు చెప్పాను, ఊపిరున్నంత వరకు ఒకరితో మాకొద్దు, ఒకటి ధనాన్ని మేము బిలాములాగా ఆశ లేదు నాకు. ఒకవేళ బిలాములాగా ఆశ పెడితే దేవుని కోపాన్ని రేపున వాడిని అవుతాను. చెప్పాను ఒకటే, మీరు ఇచ్చిన ఇవ్వని పర్లేదు, దేవుని సేవ మాత్రం ఆగదు. దేవునికి స్తోత్రం. మొన్న నెలలో ఒక ఎస్కోట్ అనే పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు నా సొంత డబ్బులు 4,000 రూపాయలు ఖర్చు పెట్టాను. షర్ట్స్ తీసుకెళ్ళాను, పాస్టర్లకి భోజనాలకు వచ్చి నేనే ఇచ్చాను. మళ్ళీ వెనకాల ఆయన బ్యానర్ పెట్టాను. అప్పుడు అనుకున్నాను అన్నమాట, ఎన్ని రోజులు పెడతానో తెలీదు, కనీసం దానికి రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు చెప్పాను, ఓకే రెస్పాండ్ అవ్వలేదు కదా, దేవునికి స్తోత్రం, ఏం పర్లేదు. నా 4,000 దేవుడు నాకు ఇవ్వడా అమ్మా? ఇస్తాడు. దేవుడు పరిచర్య కదా, దేవుడు పనిచేస్తే దేవుడే ఇస్తాడు. నా కష్టంలో దేవుడికి ఇచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజా అని ఇంకో పాస్టర్ గారు, ఆయన అన్నాడు, మాయా నువ్వు కూడా ఇచ్చేకొట్టి, నేను కూడా 2,000 ఇస్తాను అన్నాడు. ఆయన 2,000 ఇచ్చాడు. మొత్తం అలా 10,000కి వచ్చాయింది. దేవుడి పని ఎప్పుడు ఆగదు. దానికి స్తోత్రం. బిలాము డబ్బుకు ఆశపడి దేవుని కోపాన్ని, మీకు ఫస్ట్లో ఏం చెప్పాను, ఆయన కోపం రేపకుడి, ఆయన కోపము చేత కప్పేశాడు. ఇప్పుడు దేవుని కోపం వచ్చింది కాబట్టి వీళ్ళు హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టాలనుకుంటున్నారు. ఎప్పుడు చెప్పండి? మీరు ఫస్ట్ చదివారు కదా వాక్యం, వాళ్ళు హృదయపూర్వకంగా దేవునికి మొర్ర పెట్టుతారు. ఎప్పుడు మొర్ర పెడతారు వాళ్ళు? కోపం పోయిన తర్వాత, కోపం వచ్చిన తర్వాత. ఆదివారం మిగతా విషయాలు చూద్దాం. కాబట్టి దేవుని కోపాన్ని రేపేవాళ్ళుగా ఉన్నారు. మనం ఈరోజు దేవుని కోపం రేపకూడదు. ఎవరి కోపాన్ని? దేవుని కోపం రేపకుండా దేవుని వైపు చూస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. యేసుప్రభువు వారు శిలువలో కోపడ్డా? తండ్రి వీరేమి చేయుచున్నారో, అంతే. ఆ కోపం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? శిలువలో తొక్కేశాడు అంతే దేవుడు కోపాన్ని. నీతియుక్తమైన కోపం వచ్చింది. దేవాలయంలో వాడు దొంగలకు ఒక చేశాడు. చిన్న బిడ్డలను రానివ్వలేనప్పుడు కోప్పడ్డాడు ఆయన. చిన్న బిడ్డలను నా దగ్గరకు రానియండి అని కోప్పడ్డాడు. ఇప్పుడు మన కోపం ఏంటి తెలుసా? దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని మందిరాన్ని కట్టాలి, సిలువలో అనేక మందిని రక్షించాలి. మనం రక్షించట్లేదని ఆయన కోపడుతున్నాడు మన మీద. మనం దేవుని సేవ చేయలేకపోతున్నాం, దేవుని పరిచర్య చేయలేకపోతున్నాం, ఆయన కోపడుతున్నాడు. ఆయన కోపాన్ని ఏం చేయకూడదు చెప్పండి? రేపకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కోపం వస్తాయని మేఘముతో కప్పేశాడు. కాబట్టి మీకు 5 విషయాలు చెప్పాను. మోషే మీద కోపడ్డాడు, ఇశ్రాయేల్ ప్రజల మీద కోపడ్డాడు, సరిగినప్పుడు కోపడ్డాడు. తర్వాత అక్కడ మనం చదివినప్పుడు బిలాము మీద కోపడ్డాడు దేవుడు. మన మీద దేవుడు కోపడుతున్నాడేమో ఒకసారి చూడండి. మన పరిస్థితులను బట్టి, మనం చేసే దాన్ని బట్టి దేవుడు కోపం వస్తుందేమో. ఆదివారం మనం ఎలా దేవుని కోపం పుట్టిస్తామో చూద్దాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ రాత్రి దేవుడు మనల్ని నడిపించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు